పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో గాని పోదంటారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు ఈ మాటలు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. అక్రమస్తుల కేసులో కర్ణాటక జైల్లో ఊచలు లెక్కబెడుతున్న చిన్నమ్మ తన చిన్నతనాన్ని మరోసారి చాటుకుంది. కర్ణాటక జైలు శాఖ ఉన్నతాధికారికి ఏకంగా 2 కోట్ల లంచం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పరస్పర అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు అక్కడి చిప్పకుడు నచ్చలేదట. తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోర్టును కోరినా అక్కడ తిరస్కారం ఎదురుకావడంతో ఇక లాభం లేదనుకుని జైళ్ల శాఖ అడిషనల్ డీజీపీ సత్యనారాయణరావుని ముగ్గులోకి లాగింది. ఆయనకు 2 కోట్ల లంచం ఎరవేసింది. అందుకే ఈ మధ్య కాలంలో శశికళ ఉండే సెల్లో ప్రత్యేక వంటగది ఏర్పాటు చేయడంతో పాటు పరుపులు, దిండు కూడా ఇచ్చారు. అంతేకాదు జైల్లో ఇష్టానుసారంగా తిరిగేలా నిబంధనలు కూడా సవరించారట. ఈ విషయాన్ని కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూపా మౌద్గిల్ స్వయంగా తన నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు దాన్ని ఆమె కర్ణాటక డీజీపీకి అందజేశారు. దీంతో శశికళకు రాజభోగాలు జైల్లో అందుతున్న తీరు బయటపడింది. గతంలో పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి 100 కోట్ల లంచం ఇచ్చేందుకు సిద్ధపడ్డ ఆమె బంధువు దినకరణ్ వ్యవహారం సద్దుమణగక ముందే శశికళ జైలు అధికారులకు లంచం ఇవ్వటం సంచలనం సృష్టిస్తోంది. మొత్తానికి శశికళ బ్యాచ్ ఒక్క తమిళనాడే కాదు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ లంచం గుప్పు మనాల్సిందేనన్నమాట. ఈ లెక్కన మన దేశంలోని అన్ని జైళ్లలో డబ్బున్నోళ్లు ఏది కోరుకుంటే అది క్షణాల్లో దిగొస్తుందని అర్థమవుతోంది.